హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. ఈ వీడియో వాట్స్ స్టాపింగ్ యూ అనే 17 పేజెస్ షార్ట్ ఈ బుక్ నుంచి ఇన్స్పైర్ అయి చేశాం. ఈ బుక్ రైటర్ పేరు పీటర్ ఫోర్డ్. ఈయన ఈ బుక్లో అసలు ఒక మనిషిని తన గోల్ వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది ఏంటి అనే టాపిక్ మీద ప్రస్తావించారు. ప్రతి మనిషికి తాను మారాలి, తన భవిష్యత్తును మార్చుకోవాలి అని బలంగా ఉంటుంది. కానీ అలా అనుకున్న వాళ్ళలో ఎంతమంది మారుతున్నారు? చాలా తక్కువ మంది. మారిన వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అయిపోయి వాళ్ళ చరిత్రలు పుస్తకాల్లోకి ఎక్కుతున్నాయి, సినిమాలుగా తీస్తున్నారు. కానీ చాలామంది మాత్రం ఇక్కడే మిగిలిపోతున్నారు. మనం మన గోల్ కోసం మారాలి అనుకున్నప్పుడు మనకి చాలా ఆలోచనలు మొదలవుతాయి. అలాంటి అన్ని ఆలోచనల్ని మనం 3 భాగాలుగా రాసుకోవచ్చు. కొత్త పని చేయాలి అంటే నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎప్పుడైతే కొత్త విషయాల గురించి ఆలోచిస్తామో మనకి ఆటోమేటిక్గా భయం మొదలవుతుంది. అసలు ఈ భయాలు ఏమిటి, ఎందుకు వస్తాయి? భయం అనేది ఒక అలవాటు. ఆ అలవాటు స్లోగా పెరిగి భయాలుగా మారతాయి. అలాంటి ఒక భయమే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎంతమంది వారు చేసే పనిలో వెంటనే సక్సెస్ అవుతారు? చాలా తక్కువ మంది. ఇలా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యేవారు చాలా అరుదుగా ఉంటారు. నేను మిమ్మల్ని ఫెయిల్యూర్ని స్వాగతించండి అని చెప్పను, కానీ ఫెయిల్యూర్కి భయపడవద్దు అంటున్నా. పుట్టిన పిల్లలు ఎవరు వెంటనే నడక నేర్చుకోలేరు. సైకిల్ తొక్కడం నేర్చుకుంటాకి కొన్నిసార్లు కింద పడక తప్పదు. అలా తగిలిన గాయాలు స్లోగా పోతాయి, కానీ మనం పెద్దయ్యే క్రమంలో కొన్ని కనపడని గాయాలు అవుతాయి. క్లాస్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ తప్పు చెప్తే మీ భయం టీచర్ తిట్టుద్ది కొట్టుద్ది అని కాదు, చుట్టూ ఉన్న క్లాస్మేట్స్ నవ్వుతారు అని. ఇలాంటి ఫీలింగ్స్ మనలో పెరిగి మనం పెద్దయ్యాక మనలో ఉన్న భయాన్ని పెంచేస్తాయి. చాలా వరకు మనం ఫెయిల్ అవుతాం అనే భయంతోనే మనం ఇలా మన పని చేయడానికి వెనుకాడతాం. చాలామంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ సక్సెస్ వెనకాల కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కానీ వారు ఎప్పుడూ ఫెయిల్ అయ్యాక ఆగిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఫెయిల్ అవడం అనేది ఒక లెసన్గా తీసుకుని మళ్ళీ తప్పుల్ని రిపీట్ చేయకుండా పని చేస్తారు, సక్సెస్ అవుతారు. చిన్నప్పుడు మనకి ఎన్ని గాయాలైనా సైకిల్ వచ్చేదాకా తొక్కుతూనే ఉంటాం. సైకిల్ తొక్కడం వచ్చాక అదే మన విజయం అని అనుకుంటాం. ఫియర్ ఆఫ్ సక్సెస్. నువ్వు చేస్తున్న పని సక్సెస్ అయితే నిన్ను ఎంతమంది మెచ్చుకుంటారో అలాగే కొంతమంది విమర్శలు కూడా చేస్తారు. ఎగ్జాంపుల్గా ఒక డైరెక్టర్ సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అయినా కొంతమంది రివ్యూ రాసేవాళ్ళు ఈ సినిమాకి అంత సీన్ లేదు అనేస్తారు. కొంతమంది ఇలాంటి క్రిటిసిజంని ఎక్కువగా తీసుకుని వాళ్ళ మీద వాళ్ళకే ఒక అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. ఇదే ఎగ్జాంపుల్ని మన ఇంట్లో జరిగే సందర్భంతో చూద్దాం. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా సరుకులు తెమ్మన్నారనుకోండి, మీరు అన్నీ తెచ్చి ఒక అల్లమో బెల్లమో మర్చిపోతే వీడంతే, వీడికి మతిమరుపు ఉంది అని ఒక మాట అనేస్తారు. అది కొంతమంది సీరియస్గా తీసుకుని వాళ్ళకి నిజంగానే మతిమరుపు ఉంది అని యాక్సెప్ట్ చేసి ఉండిపోతారు. కానీ అది నిజం కాదు. అలాంటి మాటలకు మనం భయపడి మన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం. సక్సెస్ అయ్యేదాకా పని చేయాలి, ఇది మీ మైండ్లో పెట్టుకోండి. ఈసారి సరుకులకి వెళ్ళేటప్పుడు ఒక స్లిప్ మీద రాసుకుని వెళ్ళి అన్నీ వచ్చాయో లేదో షాప్ దగ్గరే చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఫియర్ ఆఫ్ సక్సెస్ లాంటి భయాలు నీ ఆత్మవిశ్వాసం మీద, నీ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తాయి. నీ మీద నీకే నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. ఇవన్నీ నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని జనరేట్ చేస్తాయి. వీటిని నువ్వు బ్రేక్ చేసి నీ మైండ్ సెట్ మార్చుకుని నిన్ను నువ్వు ఉత్తేజపరచుకోవాలి. ఈ నెగిటివ్ థాట్స్ అనేవి నిజం కావు అని తెలుసుకుని పాజిటివ్ థాట్స్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీ పని చేయడానికి మీ భయం ఏంటి అనేది. ఇప్పుడు మీ పనికి అడ్డు వచ్చే అడ్డంకులేంటో చూద్దాం. జనాలు, మన చుట్టూ ఉండే జనాలు. నువ్వు ఏదైనా ప్లాన్ చేసి ఒక పని చేయాలి అనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేసుకుంటే చాలామంది దీనివల్ల నీకేమీ ఉపయోగం ఉండదని, దీనివల్ల నష్టపోతావని, అసలు నువ్వు ఈ పని ఎందుకు చేయకూడదో కొన్ని లక్ష కారణాలు చెప్తారు. ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే వాళ్ళు చెప్తుంది వాళ్ళ భయాల గురించి, అలాంటి విషయాల్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ గురించి. మరి అది నీకు కూడా ఎలా అన్వయిస్తారు? ఇంకొంతమంది నువ్వు చెప్పిన ఐడియా విని నవ్వుతారు. ఏదైనా బిజినెస్ ఐడియా మీ ఫ్రెండ్కి చెప్తే ఎందుకురా చెత్త ఐడియాలు చెప్తావు, హాయిగా ఉద్యోగం చేసుకోక అంటారు. నువ్వు ఇంకా ట్రై చేస్తే నిన్ను మెంటల్ అని కూడా కొంతమంది అంటారు. ఇలాంటి వాళ్ళు చేసే పని ఒకటే, నీ ధైర్యాన్ని దెబ్బతీయటం. ఇలాంటి వాళ్ళ మాటలు ఎప్పుడు నిజం అవుతాయంటే నువ్వు వారి మాటలు విని నిజమని నమ్మినప్పుడు. మనం అసలు ఇలాంటి వారి మాటలు లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు మారాలి అనుకుంటే నిన్ను సపోర్ట్ చేసే మనుషులతో మాట్లాడు. ఇలా చేద్దాం అనుకుంటున్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడగండి. ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ మాటకి అంగీకరించాలని లేదు. అందుకే వారి మాటల్ని ఒక అభిప్రాయంగా తీసుకుని ముందుకు వెళ్ళండి. మనీ, డబ్బు అనేది చాలా పెద్ద అడ్డంకి. మన బిజినెస్ మొదలు పెట్టాలంటే కొంత డబ్బు కావాలి. ఈ డబ్బు లేనప్పుడు అంతా అయిపోయింది అని అనుకోకూడదు. ఆలోచించి మన ఖర్చు ఎక్కడ తగ్గించుకోవాలి, ఎలా మన డబ్బుని సేవ్ చేయాలి, ఇంకా తక్కువ బడ్జెట్తో మన బిజినెస్ని ఎలా రన్ చేయాలి అని ఆలోచించాలి. యాపిల్ లాంటి కంపెనీలే ఒక చిన్న షెడ్లో మొదలయ్యాయి. మనం ఎందుకు అలా చేయకూడదు? మీ ఇంట్లోనే పని చేయండి.
ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. ఇంటర్నెట్లోనే పనులన్నీ అయిపోతున్నాయి. ఏమైనా అమ్మాలంటే ఆన్లైన్లోనే అమ్మేయవచ్చు. ఇలా కొన్ని తెలివైన నిర్ణయాలు తీసుకుని ఈ అడ్డంకిని కూడా అధిగమించవచ్చు. టైం. చాలామంది చెప్పే కామన్ ఎక్స్క్యూజ్ ఏంటంటే సమయం లేదు అని. ఆఫీస్లోనే సగం టైం అయిపోయింది, ఫ్యామిలీతో టైం అయిపోయింది అని. కానీ మీరు నిజంగా పని చేయాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే మార్నింగ్ ఎర్లీగా లేచి ఆ పని చేయొచ్చు. రాత్రి కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆ పని చేయొచ్చు. కానీ ఇక్కడ నిద్ర అనేది చాలా ముఖ్యం అని కూడా మనం గుర్తుంచుకోవాలి. కంప్లీట్గా నిద్ర మానేసి ఎప్పుడూ పని చేయకూడదు. సమయాన్ని ప్లాన్ చేసుకుని ప్రాపర్గా షెడ్యూల్ చేసుకుంటే మనం ఈ గండంలో నుంచి కూడా గట్టెక్కవచ్చు. మీరెప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, అంబానీకైనా, టాటాకైనా, సత్యనాథులకైనా, సుందర్ పిచాయ్కైనా ఉండేది అదే 24 గంటలు. వాళ్ళకేమీ ఎక్స్ట్రా అవర్స్ ఉండవు. సో ప్లాన్, షెడ్యూల్ అండ్ వర్క్. ఇప్పటిదాకా మనం మనకి ఉన్న భయాన్ని, మనకున్న అడ్డంకుల్ని అన్నిటినీ దాటేసాం. ఇప్పుడు మనం మన పనిని మొదలు పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఒక క్లైమాక్స్లో విలన్ ఉన్నాడు. ఆడెక్కడో ఉండడు, నీలోనే ఉంటాడు. వాడేం చెప్తాడంటే, మనం ఈ పని చేయలేం, మనకంత సీన్ లేదు, కళలు అనేవి గొప్ప వాళ్ళకే, మనకి కాదు, మనం ఈ పనిని హ్యాండిల్ చేయలేం, మనకెందుకు వచ్చిందిరా బాబు అని ఇలా చాలా ఆలోచనలు మనలో వచ్చేలా చేస్తాడు. ఎంతమంది ఈ సీన్తో రిలేట్ చేసుకోగలరు? చాలామందికి ఇలా అనిపిస్తుంది. కానీ వీటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎలా అంటే, లోపల ఈ డైలాగ్స్ వేసిన వాడు అసలు లేడు. వాడు కేవలం నీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటాడు. నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు జాగ్రత్తలే చెప్తాయి, నువ్వు దాన్ని భయంలా తీసుకోకూడదు. ఇలా నీ నెగిటివ్ థింకింగ్ని బ్రేక్ చేసి పాజిటివ్ థింకింగ్గా మార్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా గొప్ప టూల్. ఇది నీ సబ్కాన్షియస్ మైండ్కి నీ మీద నమ్మకాన్ని పెంచుతుంది, నీ పని మీద నీకు పూర్తి అవగాహన ఇస్తుంది. మొన్నటిదాకా టైం లేదు, డబ్బు లేదు అనుకున్న నీ సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్ థింకింగ్ అలవర్చుకుంటే అన్నీ ఉన్నాయి, నేను పని చేయటమే ఇంకా మిగిలింది అనే నిజం నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. వన్స్ నీ సబ్కాన్షియస్ మైండ్ని నువ్వు నీకు అనుకూలంగా ట్రైన్ చేసుకుంటే నీ పూర్తి శక్తి మీద నీకు అవగాహన వస్తుంది. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఆగి ఆలోచించి నీ మార్పుకి అడ్డుపడేది ఏదైనా నెగిటివే అని తెలుసుకుని పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోవాలి. ఇలా గనక మనం చేస్తే మార్పు సాధ్యం, విజయం తథ్యం. టేక్ యాక్షన్, మూవ్ ఫార్వర్డ్. మీ జీవితాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, మీ జీవితంలో మార్పు రావాలి అంటే కూర్చుని ఆలోచించండి, నిన్ను ఆపేది ఎవరు? డెఫినెట్గా దీని వెనకాల నీ నెగిటివ్ థింకింగ్ ఒక కారణం అయి ఉంటుంది. ఒక నెగిటివ్ థింకర్ ఈ పని చేయకుండా ఉండడానికి కారణాలు ఆలోచిస్తాడు. అదే ఒక పాజిటివ్ థింకర్ ఈ పని ఎలా అయినా పూర్తి చేయడానికి మార్గాల్ని చూస్తాడు. మీరే చెప్పండి, ఎవరు సక్సీడ్ అవుతారు? మీరెప్పుడు ఈ కోట్ ఒకటి గుర్తుంచుకోండి, యూ వోంట్ చేంజ్ ఎనీథింగ్ అంటిల్ యూ చేంజ్ సంథింగ్. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటే దీంట్లో మిమ్మల్ని హెల్ప్ చేసే 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి గెట్ స్మార్ట్ బై బ్రయాన్ ట్రేసీ, రెండోది సైకో సైబర్నెటిక్స్ బై మ్యాక్స్వెల్ మార్క్స్. ఈ 2 పుస్తకాలకి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సోషల్ మీడియాలో షేర్ చేయండి. మా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.